తందూరి చికెన్ కోసం చికెన్ లెగ్ పీసెస్కు 1 స్పూన్ సాల్ట్, 1 స్పూన్ కారం, హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు, హాఫ్ లెమన్ జ్యూస్ను కలుపుకుని చికెన్ పీసెస్కు బాగా పట్టే విధంగా కలుపుకుని పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ ఒక కాటన్ క్లాత్ లోకి చిన్న కప్పుతో పెరుగును తీసుకుని వీడియోలో చూపిస్తున్న విధంగా పెరుగులో ఉండే వాటర్ అంతా పిండేసుకుని ఈ తిక్కుగా ఉండే పెరుగును కప్పులోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ ఈ పెరుగులోకి 1 టేబుల్ స్పూన్ కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్, 1 టేబుల్ స్పూన్ చికెన్ మసాలా, 1 టేబుల్ స్పూన్ సాల్ట్, హాఫ్ టేబుల్ స్పూన్ మిరియాల పొడి, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 టేబుల్ స్పూన్ కసూరి మేతి వేసుకుని అంతా బాగా కలుపుకుని మనం పక్కనే పెట్టుకున్న చికెన్ కు ఈ మసాలాను కూడా బాగా పట్టించి మూత పెట్టుకుని హాఫ్ ఎన్ అవర్ మ్యారినేట్ చేసుకోవాలి. నెక్స్ట్ స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని 1 టేబుల్ స్పూన్ ఆయిల్, 1 టేబుల్ స్పూన్ బటర్ వేసుకుని ముందుగానే మ్యారినేట్ చేసుకున్న చికెన్ లెగ్ పీసెస్ వేసుకుని అడుగు మాడిపోకుండా లో ఫ్లేమ్ లో అటు ఇటు తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ ఈ చికెన్ కు స్మోకీ ఫ్లేవర్ రావడం కోసం కప్పులో బటర్ వేసుకుని కాల్చిన దాల్చిన చెక్కను వేసుకుని మూత పెట్టుకోవాలి.